చాలా ఈజీగా బందోసలు ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా రుచిగా ఉంటాయి. అప్పటికప్పుడు చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఈ బందోసల కోసం ఒక మిక్సింగ్ బౌల్ లోకి 2 కప్పుల దాకా మరమరాలను తీసుకుని ఇందులో తగిన నీళ్ళు పోసుకుని ఈ మరమరాలు కాస్త నానేంత వరకు ఒక 2 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి. మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ఒక 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. ముందుగా ఈ రవ్వను అయితే మిక్సీ పట్టేసుకోండి మెత్తగా పౌడర్ లాగా. తర్వాత ఇందులో మరొక 1/2 కప్ పెరుగు అండ్ ఒక మీడియం సైజ్ బంగాళదుంపను తీసుకుని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. 1 ఇంచు అల్లం, ఒక 2 పచ్చిమిర్చిని కూడా ముక్కల కింద కట్ చేసుకుని ఇందులో వేసుకుని ముందుగా నానబెట్టుకున్న మరమరాలని వాటర్ అన్ని పిండేసి ఇందులో వేసుకుని తగిన నీళ్ళు వేసుకుని మెత్తగా దోశ పిండిని గ్రైండ్ చేసుకుని బౌల్లోకి తీసుకుని ఇందులో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, ముందుగానే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కరివేపాకు, కొత్తిమీర తరుగు, రుచికి తగ్గట్టుగా ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవన్నీ పిండిలో బాగా కలుపుకోండి. వంట సోడా కంపల్సరీగా వేసుకోండి, 1 పావు స్పూన్ దాకా. వంట సోడా కూడా వేసుకుంటేనే మనకి బందోసలు ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తాయి. బందోసలు వేసుకోవటం కోసం మూకుట్లో 1 అర స్పూన్ ఆయిల్ వేసుకుని కొన్ని పోపు గింజలు వేసుకుని తర్వాత పిండిని ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒకవైపు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని ఇలా 2 వైపులా బందోసల్ని కాల్చుకోవాలి. మీరు ఇంకా మందంగా కావాలైనా వేసుకోవచ్చు, కానీ నేనైతే మీడియంగా వేశాను. వీటిలోకి ఏ చట్నీ అయినా సరే అద్భుతంగా ఉంటుంది. లైక్ పల్లీ చట్నీ, టొమాటో చట్నీ, అల్లం చట్నీ ఇలా ఏవి తీసుకున్నా సరే